తెలివైన చిలక అడవికి రాజు. అనగనగా ఒక అడవి. ఆ అడవికి సింహం రాజుగా ఉంటుంది. ఆ సింహం ఆగడాలతో జంతువులన్నీ తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటాయి. సింహం పరిపాలన మంచిగా లేకపోవడంతో ఒకరోజు జంతువులన్నీ సమావేశమవుతాయి. అడవికి నూతన రాజును ఎన్నుకోవటానికి చర్చిస్తూ ఉంటాయి. అప్పుడు సింహం అక్కడికొచ్చి ఇలా అంటుంది, హహహ, నన్ను మార్చి కొత్త రాజును ఎన్నుకుంటారా? నేనే గొప్ప పరిపాలకుణ్ణి. నాకంటే గొప్పవాళ్ళు ఎవరున్నారు? అయినా నాకు పోటీగా ఎవరు నిలబడతారు? ఎవరికంత ధైర్యం ఉంది? ఈ అడవిలో మీకన్నా గొప్పవాళ్లున్నారు. మీకు పోటీగా నేనే నిలబడతా. హహహ, నాకు పోటీగా నువ్వు నిలబడతావా? నీకు ఒక్క ఓటు కూడా రాదు, తెలుసా? ఎవ్వరినీ తక్కువగా అంచనా వేయకండి రాజా. మరికొద్ది రోజుల్లోనే మీరు సింహాసనం దిగిపోవటం ఖాయం. మీ పాలనలో ఎవరూ సంతోషంగా లేరు. అందుకే మిమ్మల్ని మార్చాలని అందరూ అనుకుంటున్నారు. ఇదంతా వింటున్న చిలుక ఒక్కసారిగా అక్కడికొచ్చి ఇలా అంటుంది, రాజుగా పోటీ చేయడానికి నేను కూడా సిద్ధం. ఈసారి నాకు అవకాశం ఇవ్వండి. మీకు అద్భుతమైన పరిపాలనని అందిస్తా అని అనగానే అక్కడున్న జంతువులన్నీ నవ్వుతాయి, చిలుకని ఎగతాళి చేస్తాయి. అప్పుడు ఏనుగిలా అంటుంది, నువ్వు పోటీ చేస్తావా? ఈ అడవిలో ఇంత పెద్దవాడిని, నాలాంటి వాడికే రాజుగా పోటీ చేసే అర్హత ఉంటుంది. నువ్వు రాజుగా ఉంటే ఈ అడవి పరువు పోతుంది. అయినా ఇక్కడ అందరం పెద్దవాళ్ళం మాట్లాడుతున్నాం. నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. లేదు లేదు, నేను నిజంగానే చెబుతున్నా. నేను కూడా రాజుగా పోటీ చేస్తా. ఈ అడవిని పరిపాలించాలన్న కోరిక నాకు బలంగా ఉంది. కాసేపు జోకులు వేయడం ఆపు. ముందుగా ఇక్కడి నుండి వెళ్ళిపో. మీరు నన్ను చులకనగా చూస్తున్నారు, కానీ ఏదో ఒకరోజు ఈ అడవికి నేను రాజునవుతా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒక చోట కూర్చొని బాధపడుతూ ఉంటుంది. నేను ఎలాగైనా ఈ అడవికి రాజునవ్వాలి. నా కోరికను దేవతకు చెప్పుకుంటా. ఈ క్షణం నుంచి తపస్సు చేస్తా అంటూ తపస్సుని ప్రారంభిస్తుంది. కొద్ది రోజులు గడిచిన తర్వాత చిలక తపస్సుని మెచ్చిన దేవత ప్రత్యక్షమై ఇలా అంటుంది, చిలక, నీ తపస్సుని మెచ్చాను. నీ కోరిక నెరవేరుతుంది. ఇక నుంచి ఈ అడవిలోని జంతువుల భవిష్యత్తు నీకు ముందే తెలుస్తుంది. నీకు చాలా శక్తులు ప్రసాదిస్తున్నాను అంటూ దేవత మాయమవుతుంది. అప్పుడు చిలుక చాలా సంతోషపడుతుంది. అక్కడి నుంచి ఆనందంగా నేరుగా జంతువుల దగ్గరికి వెళ్తుంది. అప్పుడు సింహం ఇలా అంటుంది, హహహ, మళ్ళీ వచ్చావా? నాపై పోటీ చేస్తావా? అంటూ హేళన చేస్తుంది. అప్పుడు చిలుక ఇలా సమాధానమిస్తుంది, నీలాంటి అహంకారులకు ఎవరో ఒకరు బుద్ధి చెప్తారు. నీ భవిష్యత్తు అంతా నాకు తెలుసు. నా భవిష్యత్తు నీకు తెలుసా? హహహ, అయితే రేపు ఏం జరుగుతుందో చెప్పు. నువ్వు చెప్పింది జరిగితే రాజుగా నువ్వు ఉండటానికి నేనే స్వచ్ఛందంగా తప్పుకుంటాను. ఇదే మాట మీద ఉండండి రాజా. రేపు ఉదయం ఒక వేటగాడు వేసిన ఉచ్చులో మీరు చిక్కుకొని తీవ్రంగా బాధపడతారు. అవునా? అయితే చూద్దాం. అందరూ వెళ్ళండి. రేపు మళ్ళీ సమావేశమవుదాం. మరునాడు ఉదయం సింహం ఆహారం కోసం వెళ్తూ ఉండగా ఒక వేటగాడు వేసిన ఉచ్చులో సింహం చిక్కుకుంటుంది. రక్షించండి, రక్షించండి! అమ్మో, చిలుక చెప్పినట్టే జరిగింది. కాపాడండి, కాపాడండి! సింహం అరుపులు విన్న కోతి అక్కడికి చేరుకుంటుంది. రాజా, మీరేం బాధపడకండి. నేను వెళ్ళి మన వాళ్ళందరినీ తీసుకొని వస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. ఆ వెంటనే ఏనుగుతో పాటు మిగతా జంతువులు అక్కడికి చేరుకుంటాయి. ఎంత ప్రయత్నించినా ఉచ్చు నుంచి సింహాన్ని బయటకు తీసుకురాలేకపోతాయి. అప్పుడు సింహం, వెంటనే వెళ్ళి ఆ చిలుకను తీసుకురండి. ఈ ఉచ్చు నుంచి నన్ను కాపాడే తెలివితేటలు ఒక్క చిలుకకే ఉన్నాయి అని అంటూ ఉండగానే అక్కడికి చిలుక రానే వస్తుంది. చిలుక, వచ్చావా? తొందరగా నన్ను కాపాడు. నువ్వు ఎలా చెప్తే అలా వింటాను. రాజా, మీరేం బాధపడకండి. ఈ ఉచ్చు నుంచి మిమ్మల్ని నేను విడిపిస్తాను అంటూ ఆ ఉచ్చుని మాయం చేస్తుంది చిలుక. ఆ వెంటనే సింహం ఎంతో సంతోషపడుతుంది. చిలుక, నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. ఇక నేను రాజుగా స్వచ్ఛందంగా తప్పుకుంటాను. ఈ అడవిని ఏలే శక్తి సామర్థ్యాలు నీకు మాత్రమే ఉన్నాయి. అవును,
ఇక నుంచి ఈ అడవికి రాజువి నువ్వే. అంటూ జంతువులన్నీ కలిసి చిలుకని ఆ అడవికి రాజుగా ఎంపిక చేస్తాయి. ఇక అప్పటి నుంచి చిలుక రాజుగా ఎంతో గొప్పగా పరిపాలిస్తుంది. ఎవరికీ ఇబ్బందులు రాకుండా చూసుకుంటుంది. జంతువులన్నీ చిలుక పరిపాలనలో చాలా సంతోషంగా ఉంటాయి. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే అహంకారం ప్రదర్శించవద్దని, ఎవరినీ హేళన చేయొద్దని, పట్టుదల ఉంటే దేన్నైనా సాధించవచ్చునని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పులి మరియు నల్లని ప్యాంథర్. ఒకానొక అడవికి నల్ల చిరుత మహారాజుగా ఉంటుంది. కానీ ఆ నల్ల చిరుతకి ఒక మహారాజుకి ఉండాల్సిన మంచి గుణం ఒకటి లేదు. దీంతో అడవిలో ఉన్న జంతువులన్నీ భయపడుతూ ఉండేవి. ఒకసారి నల్ల చిరుత జింకని ఇష్టం వచ్చినట్టు తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలోనే ఎక్కడికి పులి వస్తుంది. ఆ పులి అడవిలోకి కొత్తగా వచ్చింది. అంతేకాదు, దానికి నల్ల చిరుత చేసే పనులు నచ్చేవి కాదు. దీంతో అది జింక దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, అరే జింక, ఆ నల్ల చిరుత అలా తిడుతుంటే నువ్వెందుకు ఊరుకుంటున్నావు? గట్టిగా సమాధానం ఎందుకు చెప్పట్లేదు? పులన్నా, ఆ నల్ల చిరుత మన మహారాజు, మనం ఎదురు మాట్లాడకూడదు కదా. ఇలా చెప్పి జింక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పులి అదే అడవిలో నివసిస్తూ ఉంటుంది. పులికి నల్ల చిరుత అరాచకాలని చూసి కోపం వస్తూ ఉంటుంది. దీంతో జంతువులని ఆ నల్ల చిరుతకి బానిసలుగా మారకుండా దానిని వ్యతిరేకించమని సలహా ఇస్తూ ఉంటుంది. పులి చెప్పిన మాటల గురించి నల్ల చిరుతకి తెలిసిపోతుంది. అప్పుడు నల్ల చిరుత కోపంతో పులి దగ్గరకు వెళ్ళి ఇలా అంటుంది, ఏయ్ పులి, నా అడవిలోకి వచ్చి నా జంతువుల్ని నాకు వ్యతిరేకంగా మార్చటానికి నీకు ఎంత ధైర్యం? నీకు ఇక్కడ ఉండాలి అని ఉంటే నేను చెప్పిన ప్రతి నియమం పాటించాల్సిందే, అర్థమైందా? నువ్వు ఈ అడవికి మహారాజువి. ఈ అడవిలో ఉన్న జంతువుల్ని కాపాడడం నీ కర్తవ్యం. నువ్వే ఇలా జంతువులపై అరాచకాలు చేస్తున్నావు. పాపం కదా. ఆ జంతువులన్నీ ఎక్కడికి వెళ్తాయి? ఎవరితో తమ కష్టాల గురించి చెప్పుకుంటాయి? అదంతా నాకు తెలీదు. నేను ఈ అడవికి మహారాజుని. జంతువులంతా నాకు బానిసలు. ఇక నుంచి నువ్వు కూడా నా బానిసవే, అర్థమైందా? నల్ల చిరుత ఇలా అనగానే పులి నల్ల చిరుతకి బానిసగా ఉండటానికి నిరాకరిస్తుంది. దీంతో నల్ల చిరుతకి కోపం పెరుగుతుంది. అది వెంటనే పులిపై దాడి చేస్తుంది. ఇద్దరి మధ్య భయంకరమైన కొట్లాట జరుగుతూ ఉంటుంది. ఇంతలోనే పులి నల్ల చిరుతని ఓడిస్తుంది. పులి చేసిన దాడికి నల్ల చిరుత గాయాలతో పడిపోతుంది. ఇంతలో అక్కడికి పులి యొక్క తల్లి ఆడపులి వచ్చి ఇలా అంటుంది, ఏం నల్ల చిరుత, ఎలా ఉంది నా కొడుకు దెబ్బ? నిన్ను ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఏ ఆడపులి, నువ్వింకా బ్రతికే ఉన్నావా? ఈ పులి నీ కొడుకా? అవును, నా ప్రతీకారం తీర్చుకోవడానికి, ఇంకా నీ అంతు చూడడానికి నేను ఇంకా బ్రతికే ఉన్నాను. నల్ల చిరుతకి చాలా గాయాలు కావటంతో తన ప్రాణాల్ని కాపాడుకోవటానికి అక్కడి నుంచి పారిపోతుంది. తర్వాత జంతువులన్నీ సంతోషంతో పులి దగ్గరికి వచ్చి ధన్యవాదాలు చెప్పుకుంటాయి. పులికి అక్కడ ఏం జరిగిందో ఏమీ అర్థం కాదు. అప్పుడు ఆడపులితో ఇలా అంటుంది, అమ్మా, నాకేం అర్థం కావటం లేదు. అసలు నాకు ఆ నల్ల చిరుతకి ఈ అడవికి సంబంధమేంటి? ఇది చాలా రోజుల క్రితం నీ చిన్నతనంలో జరిగిన సంఘటన. ఆ రోజు ఇంకా గుర్తుంది. ఈ నల్ల చిరుత మనల్ని చంపడానికి పన్నాగం పన్నింది. ఈ విధంగా ఆడపులి జరిగిన ఘటన గురించి పులికి చెప్పటం ప్రారంభిస్తుంది. ఈ నల్ల చిరుతకి హైనాల సైన్యం ఉండేది. కళ్ళబొల్లి మాటలు చెప్పి కొండపైకి తీసుకెళ్లి కిందకు నెట్టేశాయి. దీంతో పులి చనిపోయింది. వెంటనే వెళ్ళి ఆడపులిని, దాని పిల్ల పులిని కూడా చంపేయండి. ఇక ఈ అడవిపై నేనే రాజ్యమెలుతాను. కాని ఈ సంఘటన చూసి హైనా కన్నా ముందుగా ఆడపులి వద్దకు చేరుకుని ఇలా అంటుంది, మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ కొడుకుపైన, మీపైన చాలా పెద్ద ఆపద రాబోతుంది. అప్పుడు జింక పులిపై జరిగిన దాడి విషయం మొత్తం చెప్తుంది. పులి చనిపోయిన విషయం తెలిసి ఆడపులి చాలా దుఃఖంలో మునిగిపోతుంది. కాని ఎలాగైనా తన బిడ్డని కాపాడుకోవాలని అక్కడి నుంచి పారిపోతుంది. హైనాల గుంపు గుహలోకి వెళ్లి చూస్తే అక్కడ ఆడపులి, దాని పిల్ల కనిపించకపోవడంతో వాటిని చంపేశామని
నల్ల చిరుతకి అబద్ధం చెప్తాయి. ఆడపులి చాలా కష్టపడి తన కొడుకుని పెంచి పెద్ద చేస్తుంది. ఇక ఇదంతా విని పులికి చాలా కోపమొస్తుంది. అప్పుడు ఇలా అంటుంది, ఇక ఆ నల్ల చిరుతని నేను వదిలిపెట్టను. అది చేసిన పాపానికి దానికి తగిన శిక్ష పడాల్సిందే. ఇక ఆ రోజే జంతువులన్నీ కలిసి పులిని తమ అడవికి మహారాజుని చేస్తాయి. పులి తన తండ్రిలాగానే చాలా ధైర్యశాలి, అలాగే మనసున్న మహారాజు. పులి ఎల్లప్పుడూ తన జంతువుల సుఖదుఖాలలో పాలు పంచుకుంటూ ఉండేవాడు. పులి నల్ల చిరుత గురించి అడవిలో గాలిస్తూ ఉంటాడు, కానీ అది అడవిని విడిచిపెట్టి పారిపోతుంది. ఇదంతా ఇలా ఉండగా ఒకరోజు పులి తన తల్లి పులితో విహరిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి నల్ల చిరుత హైనాలు గుంపుతో వచ్చి ఇలా అంటుంది, ఓ పులి, నిన్ను చూసి భయపడి పారిపోయాను అనుకున్నావు కదూ? అప్పుడు నా సైన్యం నాకు తోడుగా లేదు, అందుకే పారిపోయాను. ఇప్పుడు చూడు, నిన్ను అంతం చేయటానికి అన్ని రకాల ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నాను. అరే ఓ నల్లచిరుత, ఈ సాధారణమైన హైనాలు నన్నేమీ చేయలేవు. వాటితో పాటు నిన్ను కూడా ఈరోజు అంతం చేస్తాను. అరే హైనా, అలా తెల్లమొహాలు వేసి చూస్తూ నిలబడ్డారు ఎందుకో? వెంటనే వెళ్ళి ఆ పులిని అంతం చెయ్యండి. అప్పుడంటే వాటిని వదిలేశాను, కాని ఈసారి ఎలాగైనా ఈ ఆడపులిని ఈ పులిని అంతం చేయాల్సిందే. ఈ మాటలు విన్న హైనాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి పులిపై ఆడపులిపై దాడి చేస్తాయి. కాని పులి ఆ హైనాలన్నింటినీ అంతం చేస్తుంది. తన సైన్యం దీనస్థితిని చూసి నల్ల చిరుత భయపడిపోతుంది. తన ప్రాణాలని కాపాడుకోటానికి ఏడుస్తున్నట్టుగా నటిస్తూ ఇలా అంటుంది, పులిరాజా, నన్ను క్షమించు. నేను పూర్తిగా మారిపోతాను. దయచేసి నన్ను విడిచిపెట్టండి. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు చిరుత మాటలు నమ్మవద్దు. అది ఊసరవల్లిలా తన రంగు మారుస్తుంది. వెంటనే దానిని అంతం చేయి. వెంటనే పులి నల్ల చిరుత మాటల్ని పట్టించుకోకుండా దాన్ని చంపి తన తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకుంటుంది. ఇదంతా చూసి ఆడపులి జంతువులన్నీ చాలా సంతోషిస్తాయి. ఇలా పులి తన తల్లిని, ఆ అడవిలో మిగిలిన జంతువులన్నింటినీ తన కంటికి రెప్పలా కాపాడుకుంటూ సంతోషంగా కాలం గడుపుతూ ఉంటుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, చెడు తప్పకుండా అంతమవుతుంది అని. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుహ రహస్యం, డేగసింహం మరియు మాయావి కుందేలు. ఒక దట్టమైన అడవిలో ఒక రహస్య గుహ ఉండేది. ఆ గుహలో ఉన్న మాయాశక్తుల గురించి కేవలం అడవిలో ఉండే కుందేలుకి మాత్రమే తెలుసు. ఒకరోజు ఒక జింక గుహలోకి వెళ్ళబోతుంది. ఇంతలో కుందేలు దాన్ని లోపలికి వెళ్ళనీయకుండా అడ్డుకొని ఇలా అంటుంది, అరే జింకన్నా, కాస్త ఆగు. ఆ గుహలోకి వెళ్ళకు. ఎందుకంటే ఆ గుహ లోపల దెయ్యాలు నివాసం ఉంటున్నాయి. నువ్వు గనక గుహలోకి వెళ్తే నువ్వు ప్రాణాలతో ఉండవు. అప్పుడు జింక దెయ్యం గురించి విని అక్కడి నుంచి భయంతో వెళ్ళిపోతుంది. ఈ విధంగా దెయ్యాలు ఉన్నాయని చెబుతూ అడవిలో ఉన్న జంతువులన్నింటినీ ఆ రహస్య గుహ నుంచి దూరంగా ఉంచుతుంది కుందేలు. ఇలా కుందేలు గుహని కాపాడుకుంటూ ఉంటుంది. ఒకసారి ఒక రాక్షస నల్లచిరుత అడవిలోకొస్తుంది. అది చాలా నిర్దయగలది. అది ఎప్పుడు అడవిలో ఉన్న జంతువులపై దాడి చేసి చంపుతూ ఉండేది. దీంతో అడవిలో ఉన్న జంతువులన్నీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండేవి. ఒకరోజు నల్లచిరుత జింకను వేటాడి దాన్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇంతలో కుందేలు దాన్ని అడ్డుకొని ఇలా అంటుంది, అరే దుష్ట నల్ల చిరుత, ఎందుకని అడవిలో ఉన్న జంతువులను వేటాడుతున్నావు? ఇప్పటికీ సమయం మించిపోలేదు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నన్నే బెదిరిస్తున్నావా? వేలెడంత లేవు, నన్ను ఎదుర్కొంటావా? పిచ్చివాడా, వెంటనే ఇక్కడి నుంచి పారిపో, లేకపోతే ఇప్పుడే నీ అంతు చూస్తా. సరే సరే, నీకు బుద్ధి చెప్పడానికి వెంటనే వెళ్ళి నా స్నేహితులను పిలుచుకుని వస్తాను. ఇలా చెప్పి కుందేలు అక్కడి నుంచి గుహలోకి వెళ్తుంది. ఆ నల్లచిరుత అక్కడే ఉండి కుందేలు కోసం చూస్తూ ఉంటుంది. ఇంతలో గుహలోపలికి వెళ్లిన కుందేలు తన వద్ద ఉన్న మాయాశక్తిని ప్రయోగించి ఒక పెద్ద రాయిగా మారిపోతుంది. ఇలాంటి పెద్ద మాయావీరాయిని చూసి నల్లచిరుత భయపడుతూ ఉంటుంది. వామ్మో, ఈ వింత జంతువు చాలా భయంకరంగా ఉంది. అంటే ఆ కుందేలు చెప్పింది నిజమే. వెంటనే ఆ కుందేల్ని ఇక్కడి నుంచి తరిమెయ్యాలి. ఇలా ఆలోచించి నల్లచిరుత తన అడవికి వెళ్ళిపోతుంది. మరోవైపు నల్లచిరుత అదే అడవిలో ఉన్న డేగసింహం వద్దకు వెళ్ళి ఇలా అంటుంది,
మహారాజా మహారాజా, పక్కడవిలో చాలా భయంకరమైన అతిపెద్ద మాయావీరాళ్ళున్నాయి. అవి చాలా బలంగా ఉన్నాయి. నా మీద దాడి కూడా చేయటానికి ప్రయత్నం చేసింది. ఏంటి? ఈ ప్రపంచంలో నేనే చాలా బలవంతుణ్ణి. నీకు తెలుసు కదా, నేను డేగసింహాన్ని. నేను అందరికన్నా బలవంతుణ్ణి. కాని సింహానికి నల్లచిరుతపై విశ్వాసం లేదు. అప్పుడు నల్లచిరుత డేగసింహాన్ని అడవిలోనికి తీసుకుని వస్తుంది. అక్కడ జింక, కుందేలు, ఏనుగు మాట్లాడుకుంటూ ఉంటాయి. ఇంతలో డేగసింహం వారితో ఇలా అంటుంది. నేను అడవిలో మాయావీరాయి ఉందని విన్నాను. వెంటనే ఎక్కడుందో చెప్పండి. సింహం, ఈ అడవిలో ఎటువంటి మాయావి రాయి లేదు. మీరు పొరబడుతున్నారు. నోరు మూసుకొని అది ఎక్కడుందో చెప్పు, లేకపోతే అడవి మొత్తాన్ని సర్వనాశనం చేస్తాను. ఇలా ఆ సింహం బెదిరిస్తూ ఉంటుంది. అప్పుడే కుందేలు మెల్లగా వెనక వెళ్తూ తన మనసులో ఇలా ఆలోచిస్తుంది. ఇక ఈ సింహానికి నా బలమేంటో చూపించాలి. ఆలస్యం చేస్తే అడవిలో ఉన్న జంతువులపై దాడి చేసే ప్రమాదం ఉంది. ఇలా ఆలోచించిన కుందేలు గుహలోకి వెళ్లి ఒక మాయావీ రాయిగా మారిపోతుంది. తరువాత డేగసింహం ముందుకొస్తుంది. ఇక ఆ మాయావీ రాయిని చూసి జింక, ఏనుగు అక్కడి నుంచి పారిపోతాయి. అలాగే డేగసింహం మాయావీ రాయిపై దాడి చేయటానికి వెళ్తుంది. అవి ఒకరిపై ఒకరు చాలా భయంకరంగా దాడి చేసుకుంటూ ఉంటాయి. ఈ దాడిలో మాయావీ రాయి డేగసింహాన్ని చంపేస్తుంది. సింహాన్ని చంపడం చూసిన నల్లచిరుత అక్కడి నుంచి భయంతో పారిపోతుంది. ఈ విధంగా కుందేలు తన అడవిని డేగసింహం నుంచి కాపాడుకుంటుంది. అలాగే ఆ గుహ రహస్యాన్ని ఎవరికీ తెలియకుండా రక్షణగా ఆ కుందేలు ఉంటుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. गर्भवती हाथी और जंगली कुत्तों का हमला। एक घना जंगल था। उस जंगल में एक जंगली कुत्तों का झुंड रहता था। उस झुंड का मुखिया एक गब्बर नाम का कुत्ता था। वो बहुत ही बेरहम था। उसकी वजह से जानवर जंगली कुत्तों की झुंड से डर के रहते थे। एक बार वो सारे मिलकर एक हिरन को घेर लेते हैं। हिरन जंगली कुत्तों को देखकर डर जाती है और कहती है, गब्बर, अपने झुंड से कह दो कि वो मुझे छोड़ दे। देखो घर में मेरे बच्चे अकेले हैं। अरे तो कुछ देर बाद उन्हें भी तुम्हारे पास ही भेज दूंगा। मैं ऐसे कैसे तुम्हें छोड़ने के लिए कह दूं? आखिर हमारे भी कुछ नियम है। एक बार जिस पर हमारी नजर पड़ती है हम उसे छोड़ते नहीं। गब्बर की बातें सुनकर हिरन पीठ दिखाकर भागने की कोशिश करती है, पर सारे जंगली कुत्ते मिलकर उस हिरन को पकड़कर नोच नोच कर मार डालते हैं। वो जंगली कुत्ते इतने निर्दयी थे। जंगल का हर जानवर गब्बर के झुंड की दहशत में जी रहा था। एक दिन बंदरिया का बच्चा माँ के साथ पेड़ पर बैठा था। तब वो बच्चा माँ से कहता है, मामा, एक बार मुझे नीचे जाने दो ना, मुझे नीचे खेलना है माँ। नहीं बेटा, तुम नीचे नहीं जा सकते, वो गब्बर कभी भी आ सकता है। देखो, मुझे कोई खतरा नहीं मोलना है, चुपचाप यही बैठे रहो। माँ, कब तक ऐसे डर के जीना पड़ेगा हमें? हम तो हमारी मर्जी से कुछ नहीं कर सकते। जब तक उन गब्बर के झुंड को कोई सबक सिखाने वाला नहीं मिलता, तब तक हमें ऐसे ही जीना होगा बेटा। बंदरिया बच्चे को नीचे उतरने से मना करती है। बाकी जानवरों के ऐसे ही दिन बीत रहे थे। ऐसे में एक दिन वहाँ एक गर्भवती हथनी वीना आती है। वीना जंगल में रहने के लिए ठिकाना ढूंढ रही थी। उसे जंगल में कोई चहल पहल नहीं दिखाई दे रही थी। तभी उसकी मुलाकात पेड़ पर बैठी बंदरिया से होती है। वीना बंदरिया के पास जाकर कहती है, बंदरिया, मैं वीना, मैं पास के जंगल से आई हूँ। दरअसल वहाँ अकाल पड़ा हुआ है, इसीलिए मैं इस जंगल चली आई, पर यहाँ तो मुझे कोई नहीं दिखाई दे रहा है। अरे वीना, ये जंगल किसी शमशान से कम नहीं है। बेवजह अपनी जान खतरे में डालने क्यों चली आई यहाँ, वो भी ऐसे हालत में। तब बंदरिया वीना को गब्बर और उसके झुंड के बारे में बताती है। बंदरिया को गब्बर के आने की आहट होती है। तब वो वीना से कहती है, अरे वीना, जल्दी से छुप जाओ,
नहीं तो ये जंगली कुत्ते आज ही तुम्हें मार देंगे। चलो जल्दी से छुप जाओ। वीना बिना समय गवाते हुए छुप जाती है। वीना उस दिन जंगली कुत्तों के नजरों से बच जाती है। इसी तरह से वीना बंदरिया की मदद से जंगली कुत्तों से बचती रहती है। ऐसे ही कुछ दिन बीत जाते हैं। एक दिन वीना एक प्यारे से बच्चे को जन्म देती है। वीना और बंदरिया बच्चे को देखकर खुश थे। तब वीना कहती है, किसी को मेरे बच्चे की नजर ना लग जाए, मैं तो इसे हर बुरी नजर से बचा कर रखूंगी। बस जंगली कुत्तों की नजर से ही ये बच गया तो काफी है। देखो मैं तुम्हें डरा नहीं रही हूँ, पर ये तो सच्चाई है ना। उन जंगली कुत्तों ने कितनी माँ और कितने बच्चों को नोच नोच कर खाए हैं। बंदरिया ऐसे कह ही रही थी कि तभी वहाँ जंगली कुत्ते आ जाते हैं। वीना को बच्चे के साथ देखकर गब्बर खुश हो जाता है और कहता है, इसीलिए कब से इस छोटे बच्चे की गंध आ रही है। बस इसी गंध को सूंघते सूंघते हम यहाँ तक आए। बंदरिया, तुम्हारी हिम्मत कैसे हुई इतने बड़े शिकार को मुझसे छुपा कर रखने की? क्यों, तुम्हें तुम्हारे और तुम्हारे बच्चे के जान की फिक्र नहीं है क्या? ये सुनते ही बंदरिया डर जाती है। जंगली कुत्ते वीना और उसके बच्चे को घेर लेते हैं। तब वीना गब्बर से अपने बच्चे की जान की भीख मांगने लगती है। गब्बर, मेरा बच्चा अभी अभी इस दुनिया में आया है, कृपा करके इसे छोड़ दे। अभी तो इसने अच्छे से आग भी नहीं खोली है। पर जंगली कुत्तों पर वीना के इस विनती का कोई असर नहीं होता है। वो और पास आने लगते हैं। तब वीना मन ही मन सोचती है, अब अगर मैं पीठ दिखाकर भागने की कोशिश की तो ये जंगली कुत्ते हमला कर देंगे। नहीं नहीं, अब तो हिम्मत से मुकाबला करना होगा। वीना अब उन जंगली कुत्तों का सामना करने लगती है। कुत्ते वीना पर झपटा मारते हैं, पर वीना उन्हें ढकेल देती है। अपने पैरों से उन्हें मारने लगती है और सूंड से पकड़कर उन्हें दूर फेंकने लगती है। इस बीच वो खुद भी घायल हो जाती है, पर हिम्मत न हारते हुए जंगली कुत्तों से लड़ते रहती है। आज तक उन जंगली कुत्तों को किसी ने भी ऐसी टक्कर नहीं दी थी, इसीलिए उनका हौसला बढ़ गया था। पर इस बार वीना एक मां नहीं, शेरनी बनकर जंगली कुत्तों पर भारी पड़ रही थी। एक एक करके सारे कुत्ते भाग रहे थे। अब वीना गब्बर को भी मारने लगती है। तब गब्बर कहता है, अरे छोड़ मुझे, मैं यहाँ से भाग जाऊंगा, किसी को कुछ नहीं करूंगा। आज तक तुमने किसी की विनती नहीं सुनी है जो मैं अब सुनूं? तुम्हारा जिंदा रहना बहुत ही खतरनाक है। तब वीना गब्बर को अपने पैरों तले कुचल देती है। इस तरह से गब्बर के अंत के साथ जंगल में फैली दहशत भी खत्म हो जाती है। सारे जानवर वीना से खुश हो जाते हैं। अब वीना अपने बच्चे के साथ उसी जंगल में खुशी खुशी रहने लगती है। नीति: मुसीबत को पीठ दिखाए तो मुसीबत पीछे ही पड़ जाती है, इसीलिए मुसीबत का डट कर सामना करना चाहिए।